అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. ఇరువురు కూడా భక్తికి బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పాలి. వారికున్న భక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఇద్దరని చెప్పడంలో ఎంత మాత్రమో అతిశయోక్తి లేదు. ఇక బాబు గారి భక్తి గురించి చెప్పాలంటే ఒకటా రెండా ఎన్నో ఉన్నాయి. పాదరక్షలు లేకుండా ఆయన పూజ చేయరని మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు గాని వారు పాదరక్షలతోనే పూజ చేయడంలో నిష్ఠాగరిష్ఠులు. వారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇకపోతే వారి లీలలన్నీ ఒక్కసారి మనము చూద్దాం. మొదలు పెట్టండి బాబు గారు. ఇంట్లో రూమ్ కూర్చొని పూజ చేస్తే లాభం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంటెన్షన్ ఏంటి? ఎలా వచ్చిందని కాదు ఇక్కడ. బాబు గారు, మీ ఇంటెన్షన్ నేను చెప్తాను. మీరు ఎంత గొప్పవారంటే మీ జీవితంలో ఎప్పుడైనా తిరుమల వెళ్లి గుండు కొట్టించుకున్నారా? మీరెందుకు కొట్టించుకుంటారు బాబు గారు? ఇకపోతే మీరు షూ లేకుండా పూజ ఎప్పుడైనా చేశారా? ఎంత గొప్పవారు బాబు గారు. మీ ఇంటెన్షన్ నాకు తెలుసు బాబు గారు. ప్రసాదములో దంతు కొవ్వు కలిపోయిందని దుష్ప్రచారం చేయడమే మీ ఇంటెన్షన్. అలాగా పాలిటిక్స్ ని డైవర్ట్ చేసేసి రకరకాల రూమర్లు ఆ భగవంతుని మీద సృష్టించి మీ పబ్బం గడుపుకుంటూ మీ రాజకీయ లబ్ధి కోసము, మీ రాజకీయ ఉనికి కోసము మీరు ఇలాగా ఆ యొక్క వెంకటేశ్వరుని ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పడమే మీ ఇంటెన్షన్ అని నాకు తెలుసు బాబు గారు. మీరు ఏమీ చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో కూర్చొని పూజ చేస్తే లాభం లేదు బాబు గారు. మీలాగా అందరూ కూడా ఇంట్లో ఉండి పూజ చేయలేరు కదా. అయినా మీలాగా షూస్ వేసుకుని చక్కగా పూజ చేయడము మీకే తెలుసు బాబు గారు. ఈ ప్రపంచంలో షూ వేసుకుని పూజ చేసినటువంటి హైందవుడు ఎవరన్నా ఉన్నారంటే ఆ బ్రాండ్ అంబాసిడర్ మీరే బాబు గారు. అది కూడా మీరు పెట్టుకుని దేవునితో పెట్టుకున్నారు. నేను ఎప్పుడూ నమ్ముతాను, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెడితే నాకు నమ్మకం లేదు, నువ్వు మాట్లాడతావా? మీకు నమ్మకం లేకపోవడం ఏమిటి బాబు గారు? మీరు కట్టిన మూటలన్నీ సింగపూర్ తోలడానికి ఆ భగవంతుడే కదా మీకు కరుణ కటాక్షాలు ప్రసాదించాడని మీ నమ్మకం గురించి నాకు తెలియదా? చెప్పండి బాబు గారు. ఒక్కొక్కసారి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కొన్ని వస్తాయి. సిబిసిఐడి గానీ సిబిఐ గానీ ఇవన్నీ ఉంటాయి. అదే సమయంలో పార్టీలు ఆర్ ఫ్రీ టు ఫైల్ ఇన్ ది కోర్ట్స్. కాబట్టి అవన్నీ చేసి దోషుల్ని కాపాడడం బాధ్యతగా తీసుకుంటాం. ఉండే అన్ని కూడా ఏ మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాల ద్వారా అన్నింటికంటే అండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని విధాలా చేసి నేను ఒక మాట చెప్పాను. ముందు మానవ సేవ. బాబు గారు, మీరేమైనా అన్ని నిజాలే చెబుతారు. మీరు ఎప్పుడు దోషుల్నే కాపాడుతూ ఉంటారు. ముఖ్యంగా పచ్చ దోషులను ముఖ్యంగా కాపాడుతూ ఉంటారు. మొన్న ఫేక్ లిక్కర్ కేసులో అయితేనేమి, ఇంకోటైతేనేమి ప్రతి విషయంలో మీ పచ్చ ముఠాన్ని కాపాడుకుంటూ దోషుల్ని కాపాడడమే మీ అజెండా అని నాకు తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏమైనా గాని మీరు అప్పుడప్పుడు చక్కగా నిజాలు చెప్తారు. అందుకే మీరంటే నాకెంతో ఇష్టము. మీరు ఎప్పుడూ దోషులను కాపాడుతూనే ఉంటారు బాబు గారు. ఇదందరికీ తెలుసు. నేనేమంటానంటే ఎనిమల్ ఫ్యాట్ గీత తయారు చేసి ఇస్తారా దేవుడికి? నువ్వు సిబిఐ చెప్పింది అంటున్నారు కదా, సిబిఐ చెప్పింది కదా. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. కెమికల్స్ మిక్స్ అయినాయని కల్తీ అని చెప్పారు కదా, పామాయిల్ అని చెప్పారు కదా, నెయ్యి లేదని చెప్పారు కదా. ఏమనుకుంటున్నారు మీరు? హూ ఆర్ యూ అని అడుగుతున్నా నేను. ఆ దేవునితో ఉండే అటాచ్మెంట్తో మీరు చూస్తే ఎన్టీఆర్ అన్నదానం పెడితే నేను ప్రాణదానం పెట్టి, ఆ దేవునితో ఉండే అటాచ్మెంట్తో మీరు చూస్తే ఎన్టీఆర్ అన్నదానం పెడితే నేను ప్రాణదానం. బాబు గారు, ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టారు కానీ మీరు ప్రాణదానం పెట్టడం ఏమిటి బాబు గారు? మీరు మరీను అలా మాట్లాడకూడదు. మీ మీద క్లైమోర్ మైన్స్ పేల్చినప్పుడు మీకు ప్రాణము పోయి తిరిగి వచ్చింది. ఆ ప్రాణదానం ఎవరు పెట్టారు? వెంకటేశ్వరుడు పెట్టారు బాబు గారు. మీరేదో ప్రాణదానం పెట్టారని బిల్డప్పులేంటి బాబు గారు? దేనికోసరం బాబు గారు? దేనికోసం అంటే మేమేం చెప్తాం బాబు గారు? మీరు ఎన్నెన్నో రాజకార్యాలు వెలబెడతారు. సింగపూర్ వెళ్తారు, లండన్ వెళ్తారు. మేము ఎప్పుడైనా అడిగామో దేనికోసం అంటే మాకెలా తెలుస్తుంది బాబు గారు? మీరే చెప్పండి. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. సేవ చేయడానికి
ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. 24 గంటలు గుర్తు పెట్టుకోవాలంటే ఏం గుర్తు పెట్టుకోవాలి? నీ సొల్లంతా గుర్తు పెట్టుకోనాకి ఈ చెవులా లేకపోతే ఏమన్నా ట్రంకు పెట్లా? ఏం గుర్తు పెట్టుకోవాలి? నీ సొల్లంతా గుర్తు పెట్టుకొని మెంటల్ వచ్చేయాల. నువ్వు చెప్పే సొల్లు వినాలంటే ఈ మనిషికి జన్మ సరిపోదు, ఇంకో 10 జన్మలు ఎత్తితే గాని నీ సొల్లంతా నాకి గుర్తు పెట్టుకోవడానికి బ్రెయిన్ సరిపోదు బాబు గారు. ఇది నేనేం చెప్పాను? మీరు రేపోతున్నారు. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు, ఏం చేసినా నా ఇష్టం. అది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుని పవిత్రత కూడా కాపాడలేని అసమర్థులంగా బాబు గారు మీరేం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు చూసారా బాబు గారు? మీ అపోహ బాబు గారు. మీకు కర్రు కాల్చి పిర్ర మీద వాత పెట్టడం ఖాయంగా కనపడుతుంది. అయినా మీరు అప్పుడప్పుడు ఎంతో చక్కగా నిజాలు చెప్తారు. ఇకపోతే మీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారి వివాహం గురించి, విడాకుల గురించి, ఎలా స్వర్గంలో పెళ్లిళ్ళు జరుగుతాయి, అన్ని విషయాలు కొంచెము చెప్పండి. స్వర్గంలో జరిగింది పెళ్లి, విడాకులు కూడా కరెక్ట్ కాదు. స్వర్గంలో జరిగింది పెళ్లి, విడాకులు కూడా కరెక్ట్ కాదు. అది హిందూ ధర్మం కాదా? కలిసి ఉండాలి భార్య, భర్త, పిల్లలు. ఇది హిందూ ధర్మం కాదా? ఈ విలువలు ఎక్కడున్నాయి? ఈ సెక్యూరిటీ ఎక్కడుంది? ఫ్యామిలీ సెక్యూరిటీ ఇవన్నీ. దట్ ఈస్ వేర్ వీ డిరైవ్డ్. వీఆర్ ఫార్చునేట్. నేను ఇక్కడ చెప్పడం కాదు, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ చెప్తున్నా ఇది. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని మనం కాపాడుకుంటూ ముందుకు పోవాలి. బాబు గారు మీరు హైందవ వివాహ ధర్మాల గురించి ఎంతో చక్కగా చెప్పారు. మిమ్మల్ని తప్పకుండా అభినందించాలి. ఇకపోతే మీకు పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఉంటే ఒక గదిలోకి తీసుకువెళ్లి చెంప మీద ఒక దెబ్బ కొట్టండి. గాని ఇలాగ నిండు సభలో కూర్చోబెట్టి ఆయన్ని ఇలాగ అవమానించడం మీకేమైనా ధర్మమా చెప్పండి? ఒక నిండు సభలో ప్రెస్ మీట్ పెట్టి మా పవన్ కళ్యాణ్ గారి వివాహాల గురించి, విడాకుల గురించి, వారు చేసిన అన్యాయాల గురించి అన్ని చెబుతుంటే ఎంత బాధపడుతున్నారు. అదే కాకుండా మీరు అంతర్జాతీయ వేదికల మీద కూడా చెబుతున్నారంటే ఈ విషయం రష్యా కూడా వెళ్లిపోవాలని మీరు ఏదో టార్గెట్ గా పెట్టుకున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధపడుతున్నారు. ఆయన మీద కోపం ఉంటే చెంప మీద ఒక దెబ్బ కొట్టండి బాబు గారు. అది డేంజర్. ఏమైనా మేము తిడతాం బాబు గారు. మీరు ఏదైనా తిడతారు. కింద పడినా మీరే అంటారు, పైన పడినా మీరే అంటారు. బూతులు తిట్టినా మీరే తిట్టాలి. మీ పచ్చబేచే బూతులు తిట్టాలి, ఇంకెవరూ తిట్టకూడదు. మీరే తిట్టాలి బాబు గారు. మీ బూతుల పంచాంగము ఒక్కసారి మీరే వింటే గనక మీ చెవుల్లోంచి రక్తం రాకుండా ఉండదు బాబు గారు. మీరు ఎంత శుద్ధపూసు. ఒక్కసారి మీ బూతుల పంచాంగము విందాం. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? ఈ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? ఏమైనా మాట్లాడతాం, జరిగిపోతుంది. నో విలువలు, నో క్యారెక్టర్, ఏదైనా చేస్తా. బాబు గారు ఇప్పటి వరకు తిట్టిన బూతులు మరి వీటిని ఏమంటారు? సుభాషితాలు అంటారా బాబు గారు? మీరేం మాట్లాడినా అదే కరెక్ట్ బాబు గారు. మీరు తోపు. బూతులు అంటే మనకు ఆ బూతులు ఉన్న తర్వాత నా జీవితంలో ఒకటేసారి నేను కుంగిపోయాను. నా జీవితంలో ఎప్పుడు ఆడాలా? నా జీవితంలో ఎప్పుడు ఆడాలా? బాబు గారు మీరేం బాధపడకండి. నిత్యానంద్ అలాగే నవ్వుతూ ఉంటారు. ఇకపోతే మీకు క్లైమోర్ మైన్స్ పేల్చినప్పుడు మీ కంటిలోంచి ఒక చుక్క నీరైనా వచ్చిందా చెప్పండి? కళ్ళ నీళ్ళు రాలా. ఫస్ట్ టైం నా లైఫ్ లో. నా ప్రాణం మీద కూడా నా మీద 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసినప్పుడు చూడండి నా ఫోటో. భయపడలా. బాబు గారు మీరెందుకు భయపడతారు? మీరే ఒక పెద్ద క్లైమోర్ మైన్ కాబట్టి మీకు భయం ఉండదు. సిగ్గు లజ్జ లేదు కాబట్టి మీరు భయపడరు. మీరే ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరే చూస్తారు ఎలాంటి పనిష్మెంట్ దేవుడు ఇస్తాడనేది. మేము నిమిత్త మాత్రంలో దేవుడే నడిపిస్తాడు. దేవుడు కాపాడుకునే శక్తి ఉంది. మీరు నేను నిమిత్త మాత్రమే. మా బాధ్యత మేము చేస్తాం, మీ బాధ్యత మీరు చేయండి. అదే మాధవ సేవ. ఇంట్లో రూమ్లో కూర్చొని పూజ చేస్తే లాభం లేదు.
బాబు గారు మీరు చెప్పింది నిజమే, అందరూ కూడా నిమిత్త మాత్రులే. ఎలాగ పనిష్మెంట్ నీకు ఇవ్వాలో ఆ భగవంతుడు రాసి పెట్టింటాడు, అందులో ఎంత మాత్రం డౌట్ లేదు. నువ్వు చేసే అకృత్యాలు, ఆయన ప్రసాదం మీద తీసుకొచ్చినటువంటి కల్తీ నెయ్యి అని చెప్పినటువంటి రూమర్స్ అన్నిటికీ నీకు శిక్ష తప్పదు. ఇందులో ఎంత మాత్రము సందేహం లేదు బాబు గారు. నీకు మాత్రము శిక్ష అనేది అలా ఇలా ఉండదు, ఆ భగవంతుడు వేస్తాడని నేను నమ్ముతున్నాను, భగవంతుడి సాక్షిగా. చిన్నని కాదు ఇక్కడ, మీరందరూ కృత్రిమని ఇవన్నీ మాట్లాడుతున్నారు. అది కాదు, కెమికల్ కూడా మీరు చేశారు. దేవుణ్ణి అపవిత్రతం చేయాలి, అది ఒక మిషన్. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలి, పవర్ ఆఫ్ గాడ్ డ్యామేజ్ తగ్గించాలి. బాబు గారు మీరెంతో చక్కగా నిజాలు చెబుతూ ఉంటారు అప్పుడప్పుడు. మీ ధ్యేయమేమి లేదు, ఆ వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేయటమే మీ ధ్యేయం అని చెబుతూ ఉంటే మీరింత చక్కగా నిజాలు చెబుతారని నేను అనుకోలేదు. ఏం చేశాడు? డబ్బుల కోసం కక్కుర్తిపడింది కాదు, డబ్బుల కోసం కక్కుర్తిపడింది కాదు, డబ్బుల కోసం కక్కుర్తిపడింది కాదు. ఇది డబ్బుల కోసం దీంట్లో ఒక కుట్ర ఉంది. నీ బతుకు చెడా, నువ్వు సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశావు. నీ పక్కన ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెప్తున్నాడు కదా, డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇలాగ గడ్డి తిన్నామని. నీ బతుకంతా డబ్బుల కోసం కక్కుర్తిపడ్డమే కదా. మూటలు కట్టడం సింగపూర్కు తోలడం, మూటలు కట్టడం సింగపూర్కు తోలడం, నీ బతుకే ఇంత. ఇకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వచ్చారు, మీ గురించి మీ గొప్పతనాల గురించి చెప్పడానికి. ఆయన ఎంతో ఉత్సాహపెడుతున్నారు. చెప్పండి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మా బాబు గారి గురించి. అటువంటిది మాటి మాటికి ఇందులో గొడ్డు మాంసం కలిగింది, పంది కొవ్వు కలిసింది, చేప కొవ్వు కలిసిందని. వెంకటేశ్వర స్వామి కదా, వెంకటేశ్వర స్వామి అంటే మనకు ఎవరికి గుర్తుండదు. ఫస్ట్ ఎప్పుడు చూసామో ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటిది ప్రపంచంలో నాకు ఎక్కడా ఉండదు. ఆ రష్ నేను చూసాను, నార్త్ ఇండియన్స్ వచ్చి చూసి ఏంటిది రోజు కుంభమేళ ఇక్కడని. ఇంత జనం, అంత వెంకటేశ్వర స్వామి అంటే దాంట్లో అన్నిసార్లు అనకూడదు అసలు. నిజంగా జరిపిన వాళ్ళని శిక్షించడానికి ప్రయారిటీ ఇవ్వాలి. కానీ దీంట్లో నిన్న ఇంకో మాట అన్నాడు ఆయన, నాకు ఆశ్చర్యం వేసింది. ఇది అవినీతి కాదుట, హిందూ మతాన్ని నాశనం చేయటం కోసం పన్నిన కుట్రట. హిందూ మతం నాశనం అవడానికి చేయగలడా దీన్ని? అది కుట్రండి. ఎవడ తప్పు చేశాడు వాడిని పట్టుకోవాలి. ఇంకా కెమికల్స్ అవి ఉన్నాయంటున్నారు. ఆ కెమికల్స్ కూడా ఆయన ఇచ్చిన కంపారిజన్, మనం టాయిలెట్స్లో వాడే యాసిడ్లన్నీ తీసుకొచ్చి ఇందులో కలిపారని. ఏదో రకంగా ప్రజల్లో ఒక ఎవర్షన్ పుట్టించాలి. తిరుపతి లడ్డు అంటే అంత టేస్ట్గా తినే వాళ్ళకి ఆ లడ్డు చూడగానే ఇందులో ఏముందోరా బాబు అని అనిపించే భయం కలిగించాలని సీఎం లెవెల్ మనిషి అలా మాట్లాడటం కరెక్టే? చూశారు కదా ఫ్రెండ్స్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎలా బాధపడుతున్నారు. ఈయనలాగే కోట్లాది మంది భక్తులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. బాబు గారిని దూషించిన వాడెవరు లేరు, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని. ఇకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వచ్చారు. నాగేశ్వరరావు గారు లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చెప్పడం తప్పు అన్నందుకు ఆయన్ని లకారము కొడక, ఈ కొడక, ఆ కొడక అని చెప్పి పచ్చబేసంతో దూషిస్తుందంట. ఈ విషయం బాబు గారికి తెలుసు, చిన్నబాబు గారికి కూడా తెలుసట. చెప్పండి నాగేశ్వరరావు గారు. నాకు ఫోన్లు చేసి నన్ను తిడుతున్నారు, బెదిరిస్తున్నారు. అరే నా కొడక, బొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, బాత్రూమ్ కెమికల్స్ కలిసింది, ఎందుకు చెప్పారు నువ్వు ఇదే కాదు ఇంకా పలానా కలిసిందని కూడా చెప్పాలి అంట. నేను అది నా నోటితో అనలేను, ఎందుకంటే అది అన్యాయం అవుతుంది. కానీ అది కూడా కలిసిందని చెప్పాలంట. నాగేశ్వర్ చెప్పిన మాటలు విన్నారు కదండి, ఆయన ఎలా దూషిస్తున్నారు. ఇంకా ఏదో కలిసిపోయింది లడ్డూలో అని చెప్పమని ఈయన ప్రెజర్ చేస్తున్నారట. ఇకపోతే నాగేశ్వర్ గారు, మరి మా చిన్నబాబు గారికి ఈ విషయం చెప్పారా మీరు? ఎవరండి ఆ నెంబర్ కూడా నేను లోకేష్ గారికి పంపాను. నేను పబ్లిక్ గా రివీల్ చేయలేను కా కొన్ని, ఎందుకంటే అది ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి. నేను లోకేష్ గారికి పంపి 3 రోజులు అయింది. నో రెస్పాన్స్, యాజ్ యూజువల్ నో రెస్పాన్స్. నేను చెప్పాను, ఇట్లా తిడుతున్నారయ్యా నన్ను, ఇలా పలాంటి కలిసిందని చెప్పు అంటున్నారు. బాత్రూమ్ కెమికల్స్ కూడా సరిపోదట, గుడ్డుకోవు కలిసింది, పందుకోవు కలిసింది, బాత్రూమ్ కలిసింది, ఇంకా పలాంటి కలిసిందని నేను చెప్పాలట. నా మీద ఒత్తిడి తెస్తున్నారు చెప్పమని, బెదిరిస్తున్నారు, తిడుతున్నారు చెప్పమని అన్న లోకేష్ గారు చెప్పి 3 రోజులు అయింది. నో రెస్పాన్స్. లోకేష్ టీం జైక్ కూడా పంపించాను, ఉదయం కూడా మాట్లాడాను. సార్ మీకు మళ్ళీ చేశారా అన్నట్టు. చేయలేదు, ఎందుకంటే పోలీస్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు సార్ మీకు మళ్ళీ చెయ్యడు అని. కానీ ప్రాబ్లం ఒక్క పర్సన్ కాదే, 20 మంది ఫోన్లు చేసి 30 మంది ఫోన్లు చేస్తే నేను ఒక్క నెంబర్ పంపుతున్నా. ఫ్రెండ్స్ విన్నారు కదా మన నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏం చెప్పారు. ఆయన ఆవేదన అంతా మనం విన్నాము. ఇంతకంటే మనం ఏం చెప్పగలం? ఇంత దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తుంది రాష్ట్రంలో అంటే ఇంతకంటే మనం ఏమి చెప్పలేము. 1000 గొడ్లు తిన్న రాబందు ఒక గాలి వనకపోతుంది అన్నట్టుగా తప్పకుండా ఈ గూటాల కూటమి ప్రభుత్వము ఏదో ఒక రోజు ఆ వెంకటేశ్వర స్వామి వీళ్ళందరినీ కూడా శిక్షించక తప్పదు. అది త్వరలో జరుగుతుందని నేను ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతున్నాను. ఇంతకంటే
మనం ఈ దుర్మార్గుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అందరికీ నమస్కారము. బాయ్.